హింట్లు ఇచ్చాడా? కప్పు తీసుకెళ్ళి స్ట్రైట్గా తమ్ముడి చేతిలో పెట్టేశాడా? అంత పర్ఫెక్ట్గా ఇచ్చాడేంటి మాస్టరు? అసలు రివ్యూవర్లో మేమే షాక్ అయినాం. ఏంటి ఇంత బాగా ఇచ్చాడు, ఇంత బాగా చేశాడేంటి? ఇవన్నీ ఎలవడా బిగ్ బాస్ ఇవన్నీ ఎలవ చేసేసాడా? పర్లేదా ఇలా చెప్పేస్తే అనిపించే రేంజ్లో ఇచ్చాడు ఫీడ్బ్యాక్ కానీ ఆ హింట్లు కానీ ఫెంటాస్టిక్గా. ఒక ఫ్యామిలీ వీక్లో ఇంతకు మించిన పర్ఫెక్షన్ ఇంకేముంటుందిరా బాబు? ఇంతకు మించిన హింట్లు, ఇంతకు మించిన ఫీడ్బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా కంటెస్టెంట్స్ ఇంకేమి ఇస్తారా బాబు అనిపించే రేంజ్లో ఇచ్చాడు మాస్టర్ వాళ్ళ అన్నయ్య. ఫెంటాస్టిక్. ఇసుంటే అన్నయ్య ఉండాలి ప్రతి ఇంట్లో, ఎక్కడికో వెళ్ళిపోతాం అసలు జీవితంలో. ఫెంటాస్టిక్గా అనిపించాడు అనమాట. డిస్కస్ చేసుకుందాం, స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం డీటెయిల్గా. అయితే ఫస్ట్ మనం చూసుకుంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక ఇష్యూ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుని మెయిన్ రివ్యూలోకి వెళ్దాం. ఏదైతే వాళ్ళ నిఖిల్ వాళ్ళ అమ్మగారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఏదైతే పెట్టారో విష్ణు గురించి కానీ ప్రేరణ గురించి కానీ చాలా నెగిటివ్గా అలా మాట్లాడుతున్న కమెంట్ గురించి సోషల్ మీడియాలో ఆల్రెడీ బాగా వైరల్ వెళ్తుంది. అన్ని ఫ్యాన్ పేజెస్లో, అంటే నిఖిల్కి యాంటీగా ఉన్న వాళ్ళ ఫ్యాన్ పేజెస్లో బాగా వైరల్ వెళ్తుంది. దాని గురించి క్లారిటీ ఏంటంటే యాక్చువల్లీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో నిఖిల్ గురించి నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఆవిడ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో విష్ణుప్రియ గురించి కానీ ప్రేరణ గురించి కానీ కొంచెం ఇబ్బందికరమైన పోస్టులు అయితే పెట్టారనమాట. నాకు ఇట్లా చార్జ్ పెట్టి కొట్టాలనిపిస్తుంది అలా ఇలా అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ వేలో ఆ పోస్ట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఆ పోస్ట్ పెట్టారు ఎప్పుడో సీజన్ స్టార్ట్ అయిన కొత్తలో సెప్టెంబర్ టైంలో పెట్టారనమాట. ఎందుకు అప్పుడు పెట్టారు అంటే, మీకు గుర్తుంటే విష్ణు ఒకసారి అంటే చూసారా, నాగార్జున గారు కూడా దీని మీద ఆల్రెడీ క్లాస్ కూడా పీకారు విష్ణుకి. ఏంటి అసలు ఏం చేస్తున్నాడు హౌస్లో, ఏం లేదు, జస్ట్ ఒక గాజులు బొట్టు ఇస్తే హ్యాపీ కుర్రోడిగా అన్నట్టుగా స్టార్టింగ్లో ఒకసారి కమెంట్ చేస్తారు కదా విష్ణు. దాని గురించి నాగార్జున గారు కూడా ఆల్రెడీ క్లాస్ స్పీకర్ కదా. ఆ టైంలో వాళ్ళ అమ్మగారికి, ఆబ్వియస్లీ నిఖిల్ వాళ్ళ అమ్మగారికి అలాంటి కమెంట్లు వేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది కాబట్టి ఆ కోపంలో పెట్టిన పోస్ట్ అనమాట అది. సో ఇప్పుడైతే ఆబ్వియస్లీ అదేం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ లోపలికి వచ్చాక విష్ణుని చాలా బాగా ట్రీట్ చేశారు, ప్రేరణను కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. సో ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు, ఇప్పుడు ఆ పోస్ట్ కూడా పెట్టలేదు అన్నమాట. సో దాని గురించి పెద్దగా ఇష్యూ చేసేసి అన్నెసరిగా నిఖిల్ని నెగిటివ్ చేద్దామని ఆ ఫీలింగ్ అయితే వద్దు. నిఖిల్ని నెగిటివ్ చేద్దాము అని నిజంగా అది ఉంటే, గేమ్ పరంగా ఏమైనా ఉంటే మీరు పెట్టుకోండి, 100 పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అన్నెసరిగా పాతవన్నీ తీసి రప్చర్ చేయడం వల్ల ఎవరికి నష్టం? అది నిఖిల్కి వచ్చే నష్టమేం లేదు, ఎందుకంటే జమానాలో ఎప్పుడో వాళ్ళ అమ్మగారు పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీసుకొస్తే దాన్ని ప్రాపర్గా ఇలా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంగా మాలాంటి రివ్యూవర్స్ ఎలాగో ఉన్నారు కాబట్టి, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరికి ఎలా అనిపిస్తుందో కరెక్టే కదా. అప్పుడు విష్ణు కానీ ప్రేరణ కానీ అలా అగెన్స్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఏ తల్లికైనా కోపం రావడంలో చాలా కామన్ కదా, అందులో తప్పే ఉందన్నట్టుగా ఎవరికైనా అనిపిస్తుంది. తద్వారా అది నిఖిల్కి పాజిటివ్గా అయిపోయి వీళ్ళకే నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎవరైతే నిఖిల్ని డిఫేమ్ చేద్దాం అనుకుంటున్నారో. సో దయచేసి ఆ విధంగా ఆలోచించండి. నిఖిల్ని అన్నెసరిగా ఈ ఇష్యూలో మాత్రం డిఫేమ్ చేయకుండా గేమ్ పరంగా లేటెస్ట్గా ఏమన్నా ఉంటే దాని పరంగా మీరు 100 పెట్టుకోండి. ఓకే. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే విష్ణు వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు అసలు యాస్టీస్గా పోలికలు భలే అనిపించాయి కదా మాస్టర్. సన్నగా ఆ బాడీ కానీ ఆ ఫేస్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఎగ్ షేప్లో ఫేస్ కానీ భలే అనిపించారు. ఈజీగా తెలిసిపోతారు, ఆయన లోపలికి వస్తున్నానే అరే విష్ణుకి సంబంధించిన వాళ్ళేమో అని ఈజీగా తెలిసిపోతారు అనమాట. పోలికలు అంత బాగా ఉన్నాయి ఇద్దరికి. అండ్ వాళ్ళ ఫాదర్ పుషప్స్ ఏ ఏజ్లో చేస్తున్నారు, అసలు ఆ ఏజ్లో కూడా పుషప్స్ చేస్తున్నారు, అందుకే అంత బాగా ఉన్నారు కదా బాడీ. మనకేంటి ఒక్క బిర్యానీ కొడితే జప్పని పొట్టలు కానీ అవి ఇవని బీభత్సంగా వచ్చేస్తుంది ఫేస్లో. బట్ ఆయన ఏం తింటారో ఏం మెయింటైన్ చేస్తున్నారో కానీ బాగున్నారు అనిపించింది అనమాట. సో దాని తర్వాత విష్ణుకి చెప్పేది ఏంటి, నామినేషన్స్ పాయింట్స్ కొంచెం స్ట్రాంగ్గా చెప్పమ్మా, ఏదో అతర్బుత్తర్లా కాకుండా అన్నట్టుగా అయితే అంటారు. విష్ణులో ముందు నుంచి మనం అబ్జర్వ్ చేసేది ఇదే, నామినేషన్ అనేది బిగ్ బాస్లో అన్నిటికంటే సీరియస్ ప్రక్రియ. ఎక్కువ శాతం ఆడియన్స్ మిగతా ఎపిసోడ్స్ చూడకుండా కూడా నామినేషన్స్ ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తారు. సో అలా ఇంట్రెస్టెడ్గా చూసే నామినేషన్స్ పాయింట్స్ని ఏదో ఆట విడిపిలాగా నాకెందుకు ఇదంతా నాకు సంబంధం లేదు అన్నట్టుగా అవేదో జస్ట్ లైక్ దట్ అంతా మా అనిపించే విధంగా నామినేషన్స్ కూడా కానిస్తే చూసే ఆడియన్స్ ఆబ్వియస్లీ డిసప్పాయింటింగ్గా ఉంటుంది. దాని గురించి ఆయన మెన్షన్ చేస్తూ నామినేషన్స్ పాయింట్ స్ట్రాంగ్గా చెప్పు అన్నట్టుగా అయితే
చెప్పారు. అండ్ తర్వాత గ్రూప్స్ గేమ్ అన్నట్టుగా ఆడకు, ప్రతి ఒక్కరికి అటు యష్మికి, నిఖిల్కి, విష్ణుకి అందరికీ గ్రూప్ గేమ్ గురించి క్లియర్గా అదే పాయింట్ కామన్గా అయితే వస్తుంది. దాని తర్వాత కష్టపడితే నువ్వు విన్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా అయితే ఆయన చెప్తున్నారు. కష్టపడితే విష్ణుకు విన్ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన ఎందుకు చెప్పారు? కూతురు మీద ప్రేమ మాత్రమేనా? కూతురు మీద ప్రేమతో ఏ తనలైనా అలాగే ఆబ్వియస్లీ ఎంకరేజింగ్గా చెప్తారు అని మనం అనుకోవచ్చు. కానీ మీరు చూసుకుంటే విష్ణుకి మిగతా వాళ్ళకి లేని విష్ణుకి మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆమె ఇన్ని రోజులు కూడా సర్వైవ్ అయిందని చెప్పాలి. విష్ణు ప్లేస్లో ఏ బేబక లాంటి వాళ్ళు ఎవరో ఉంటే మాత్రం డౌట్ లేకుండా ఎప్పుడో స్టార్టింగ్ వీక్స్లోనే వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ బేబక్ ఎలాగైతే వెళ్ళిపోయిందో మిగతా వాళ్ళు ఎలాగైతే వెళ్ళిపోయారో అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళకంటే కూడా చాలా వీక్గా అనిపిస్తున్న విష్ణుకు ఇన్ని వారాలు కూడా ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ఆవిడకున్న ఫాలోయింగ్, యాంకర్గా ఆవిడకున్న ఫాలోయింగ్ వల్లే ఇన్ని రోజులు కూడా జీరో గేమ్తో కూడా ఆవిడ సస్టైన్ అయిపోయింది. ఒకటి జీరో గేమ్ అని మాటికి ఎందుకు అంటున్నారా? అంత జెన్యున్గా ఎలా ఎవరుంటారో అది ఇది అన్నట్టుగా చాలామంది కమెంట్ చేస్తారు. నో డౌట్, ఇగో విష్ణుకి పృథ్వీ మీద ఏదైతే లవ్ ఉందో ద మోస్ట్ జెన్యూన్, ఇంతకు మించిన జెన్యూన్ లవ్ నేను ఇక చూడలేదురా బాబు అనిపించే కైండ్ ఆఫ్ జెన్యూన్ లవ్. డౌట్ లేకుండా దానికి అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ వాళ్ళ నాన్నగారిని చూస్తే నాకు పాపం అనిపించింది. ఎలాగంటే ఇప్పుడు విష్ణు ఏదైతే పృథ్వీతో ఆ బాండింగ్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నా దానివల్ల వాళ్ళ అమ్మాయికి బయట చెడ్డ పేరు వస్తుంది అని ఆయనకు అర్థమయ్యి, అమ్మా నువ్వు పృథ్వీతో అలా ఉండడం అనేది నువ్వు జస్ట్ ఇట్లా ప్రస్తుతానికి ఇక్కడ ఒక స్ట్రాటజీ ప్రకారంగా నువ్వు ఉన్నావని నాకు తెలుసు అది ఇది అన్నట్టుగా, అది కేవలం స్ట్రాటజీ గేమ్ వరకే ఉత్తుత్తనే అన్నట్టుగా జనాలకు కన్వే చేయాలని వాళ్ళ ఫాదర్ చాలా తాపత్రయపడ్డారు. వేరాస్ విష్ణు ఆ పప్పులు ఏమీ ఉడకనేయకుండా స్ట్రాటజీ కాదు, గేమ్ కాదు, నిజమే అన్నట్టుగా అయితే ఆమె బయటికి చెప్పేస్తుంది. చాలా బోలా మనిషి విష్ణు. బోలా మనిషి అనాలో, తింగర్ అనుకోవాలా, ఏమనుకోవాలో కానీ మొత్తానికైతే తనలో ఉన్న ఆ ఎమోషన్ని ఖచ్చితంగా బయటికి వ్యక్తపరుస్తుంది. ఆమె క్లియర్గా చెప్తుంది, నేను 1 వారం ఉంటానా, 2 వారాలా, 3 వారాలా అవన్నీ నాకు అక్కర్లేదు. పృథ్వీ మీద నాకున్న ఎమోషన్ నిజమైనప్పుడు ఆ ఎమోషన్ని దాచుకోవడంలో ఎందుకు దాచుకోవాలి, అది తప్పేం కాదు కదా అన్నట్టుగా అయితే తను అంటున్నారన్నమాట. సో నో డౌట్ ఇప్పుడు గేమ్ కోసం నిజంగా గేమ్లో ఉండాలనే ఉద్దేశం ఉంటే తను అదేం అక్కర్లేదు, ప్రస్తుతం ఇక్కడున్న ఫీలింగ్ వరకు మాత్రమే అన్నట్టుగా ఆవిడ చెప్పేసి ఈజీగా తప్పించేసుకోవచ్చు. వేరాస్ తనకి బిగ్ బాస్లు అది ఇది కంటే కూడా పృథ్వీయే హైయెస్ట్ ప్రియారిటీ అన్నట్టుగా ఆవిడ క్లియర్గా చెప్పేస్తున్నారు. ఆవిడ ఇప్పుడు బిగ్ బాస్లో ఉండేదే పృథ్వీ కోసం అన్నట్టుగా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసేసినట్టే. సో ఇప్పుడు విష్ణు బయటికి వెళ్ళిపోయినా కూడా, ఈ వారం బయటికి వెళ్ళిపోయినా కూడా అఫ్కోర్స్ ఛాన్సెస్ ఉన్నాయి విష్ణుకి ఈ వారం, తను ఆల్రెడీ బీభత్సమైన డేంజర్ జోన్లో ఉంది. కానీ సో ఇప్పుడు విష్ణు ఈ వారం బయటికి వెళ్ళిపోయినా కూడా ఆమెకు పెద్ద ఫరక్ అయితే అయ్యో బిగ్ బాస్ నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను అనే ఫీలింగ్ కంటే కూడా పృథ్వీతో గడిపే ఈ సమయం పోతుంది అనే ఆ ఫీలింగే 100కి 100% ఉంటుంది. 99% అని కూడా నేను చెప్పట్లేను, ఎందుకంటే తను బిగ్ బాస్ నుంచి దూరం అవుతున్నానే అని డౌట్ లేకుండా 0.5% కూడా ఉండదు. ఓన్లీ పృథ్వీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నానని మాత్రమే ఉంటుంది అన్నమాట. సో అలా తను పృథ్వీ మీద అంత జెన్యూన్ ఫీలింగ్ ఎటువంటి కల్మషం లేకుండా బయటికి వ్యక్తపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ కల్మషం లేని హృదయానికి ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ చెప్పడం వరకు ఓకే. వెరాస్ ఇక్కడ వచ్చింది గేమ్ కోసం కదా, వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్తాను, నువ్వు వచ్చింది గేమ్ కోసం కదమ్మా, గేమ్ ఆడటాను కదమ్మా, కాబట్టి నువ్వు దాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి. జనాల్ని ఇప్పుడు ఎవరైనా సరే ఆమె బిగ్ బాస్కి వచ్చిందంటే ఏంటి, జనాలు ఓట్లు వేయాలి. జనాలు ఎలా ఓట్లేస్తారు? అరే మా విష్ణు పృథ్వీని అంత లవ్ చేస్తుందిరా కాబట్టి నేను విష్ణుకు ఓట్లేస్తా అంటూ ఎవరైనా ఉంటారా? ఎవరే ఉండరు. విష్ణు ఎంత బాగా నామినేషన్స్ పాయింట్స్ చెప్తుంది, ఎంత బాగా ఫైటింగ్ స్పిరిట్ చూపిస్తుంది, ఒక మనిషి కోసం స్టాండ్ తీసుకుంటుంది, ఒక మనిషికి నిలబడి నేను ఉన్నానంటూ అభయం ఇస్తుంది. వేరే ఏ యాంగిల్లో సరే ఈ కైండ్ ఆఫ్ పాయింట్లు అనేవి జనాలకు అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేసే విధంగా వాళ్ళు ముందుకు వస్తారు. కానీ ఎవరినో లవ్ చేస్తుందని వాళ్ళకి చాలా బాగా నచ్చి ఓట్లు వేసే సందర్భాలు అసలు ఉండవు. నో డౌట్ విష్ణుది చాలా జెన్యూన్ లవ్, విపరీతమైన హానెస్టీ, 1% కూడా కల్మషం లేని ప్రేమ. కానీ ఆ ప్రేమ ఏదైతే ఉందో బయట చూపించుకుంటే డౌట్ లేకుండా విష్ణుని అప్రిషియేట్ చేయాల్సిందే. బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్లో తను గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్పారు, విష్ణు కూడా వాళ్ళ నాన్న కూడా అదే చెప్పినా కూడా
విష్ణు అయితే అది పెద్దగా వినిపించుకున్న ఇదైతే కనబట్టలేదు, వినిపించుకున్నట్టుగా అయితే అసలు అనిపించట్లేదు. సో బేసిక్గా తనకి ఉండాలని పెద్దగా ఫీలింగ్ ఏం లేదు మాస్టర్. సో బిగ్ బాస్కి కూడా విష్ణు ఎలాగో టాప్ 5కి వెళ్ళదు అది ఇదని క్లారిటీ ఉన్నా కూడా ఉన్నన్ని రోజులు పృథ్వీతో ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో పెట్టి చూపిస్తే మాకు టీఆర్పీ వస్తుంది అనే యాంగిల్లో బిగ్ బాస్ కూడా ఆవిడ్ని కాపాడాలనే ప్రయత్నమే ఇన్ని రోజులు కూడా చేశారు కదా. ఇప్పుడు పృథ్వీకి ఏమాత్రం ఓటింగ్ లేకున్నా కూడా ఇన్ని రోజులు సస్టైన్ అవ్వడానికి కారణం ఏంటి? ఒకటి ఆయనకున్న బీభత్సమైన కోపం, ఆ కోపం వల్ల చాలా బాగా కంటెంట్ అనేది వస్తుంది అనేది ఒక యాంగిల్ అయితే, ఇంకోటి విష్ణుతో ఉండే ఈ యాంగిల్ కూడా. ఈ రెండు యాంగిల్స్ వల్ల పృథ్వీ ఈ రోజు వరకు కూడా సర్వైవ్ అయ్యాడని మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు కదా, అది పుట్టిన దగ్గర నుంచి తనకి దగ్గర ఉండలేకపోయా, దగ్గర కాలేకపోయా, అండ్ సో అయినా కూడా తన సొంత కష్టంతోనే పైకి వచ్చింది, తను ఓన్గానే ఈ స్టేజ్కి వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు. నాకు ఇంకోటి బాగా నచ్చేది ఏంటంటే మాస్టర్, విష్ణులో ఆయన ఇంత ఎమోషనల్గా చెప్తున్నారు, ఆయనే ఎమోషన్ అవుతూ చెప్తున్నారు. ఇదే పొజిషన్లో ఏ యష్మి లాంటి వాళ్ళు ఇంకెవరో అయితే పట్టపట్ట, యష్మి అనే కాదు ప్రపంచంలో ఏ మనిషి ఉన్నా కూడా, అందులోనూ అమ్మాయిలు ఇంకా సున్నితంగా ఉంటారు కాబట్టి డౌట్ లేకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ విష్ణులో ఒక చిన్న కన్నీటి బొట్టు లేదు, ఒక చిన్న ఇది కూడా లేదు. ఎందుకంటే దానివల్ల అన్నెసరీ ఏదో మైలేజ్ జనరేట్ చేసుకోవాలి, గేమ్ పరంగా నేను లబ్ధి పొందాలి అనే ఉద్దేశం విష్ణుకి 1% కూడా లేకపోవడం, బయట ఎలాగైతే తను రియాక్ట్ అవుతుందో ఏ ఇష్యూస్కైనా సరే అదే విధంగా రియాక్ట్ అవ్వడం అనేది ఇక్కడ విష్ణుని ఆ విషయంలో డౌట్లు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నేను చాలాసార్లు గమనించాను. ఎమోషనల్ అవ్వాల్సిన సందర్భంలో కూడా విష్ణు ఎప్పుడూ ఎమోషనల్ అవ్వలేదు. తను నార్మల్గానే అవునా ఓకే అన్నట్టుగా తను బాధ వేస్తున్నా కూడా ఆ బాధని కవర్ చేసుకోవడానికి తన ఫేస్ ఫీలింగ్స్, తను యూనో ఆట విడుపు కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అలాంటిది ఏదో ప్రదర్శించి చూపించడం అనేది మంచి విషయం అని చెప్పాలి. ఆ విషయంలో విష్ణుకి డౌట్ లేకుండా సెల్యూట్ చేయాల్సిందే. అండ్ తర్వాత ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్తో కూడా వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తారు కదా అంటే చేస్తాను, ఆ బాధ్యత అయితే తీసుకుంటాను, కానీ సరైనోడు దొరకాలి కదా అంటే ఉన్నారు అన్నట్టుగా పృథ్వీ గురించి ఇండైరెక్ట్గా చెప్తుంటే, ఇక్కడ జరిగేవన్నీ ఊరకే అన్నట్టుగా మళ్ళీ ఆయన కవర్ చేద్దామని చూస్తున్నాడు వాళ్ళ అమ్మాయిని. ఎంత కవర్ చేద్దామని చూసినా ఆడియన్స్కి తెలియదా, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి తెలియదా, నాగార్జున గారికి తెలియదా, లేకపోతే ఆయనకే తెలియదా? అందరికీ ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు, అండ్ ఆబ్వియస్లీ కదా నా బిడ్డ అనుకున్నప్పుడు నా బిడ్డని నలుగురు ఏమన్నా చెడుగా అనుకుంటున్నారేమోనని నేను మ్యాక్సిమం నా బిడ్డని పాజిటివ్గా చూపెట్టడానికే, పాజిటివ్గా ప్రపంచానికి చూపించడానికే ఏ తండ్రి అయినా కూడా ఇష్టపడతాడు. సో అదే విధంగా ఆ తండ్రి కూడా అలాగే ఇష్టపడుతున్నాడు కాబట్టి అలా చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ అయినా కూడా విష్ణు పృథ్వీ మీద పెట్టుకున్న ప్రేమ నిజమైన జెన్యూన్ 1% కల్మషం లేని ప్రేమ కాబట్టి ఆ ప్రేమకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వెరాస్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఆ ప్రేమ కంటే కూడా గేమ్నే మనం ఎక్కువ చూడాలనుకుంటాం కాబట్టి ఆ గేమ్ చూడాలనుకోవడం అనేది ఈ స్టేజ్ ఆఫ్ గేమ్లో మనం ఇంకా కొత్తగా అది చూసేది ఏం లేదు. ఎందుకంటే నో డౌట్ విష్ణు టాస్కులు బాగా ఆడుతుంది, మనది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ఎంత బాగా ఆడతాడు, ఎంత సీరియస్గా గెలుస్తుందా లేదా అని పక్కన పెడితే 100% ఎఫర్ట్స్ ఫెంటాస్టిక్గా ఆడగలిగే సత్తా ఉంది. సో ఆ మినిమల్ ఎఫర్ట్స్ కోసమన్నా విష్ణు ఈ వారం కాకుండా ఇంకో 1-2 వారాలు ఉండే అవకాశం ఉందా అంటే లెట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఈ వారం అయితే డౌట్ లేకుండా క్లియర్ కట్ డేంజర్ జోన్లో ఉంది. పృథ్వీ అండ్ విష్ణు ఇద్దరికిద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో చూద్దాం ఎలిమినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఆబ్వియస్లీ రేపు లాస్ట్ డే కాబట్టి రేపు మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో మనకి ఇంకా కొంచెం ఎక్కువ క్లారిటీ తెలిసే అవకాశం అయితే ఉంది ఓటింగ్లో. సో రేపు మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయండి, డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం ఆ వీడియోలో. అండ్ తర్వాత చూసుకుంటే ప్రేరణ అండ్ అవినాష్ ఏదైతే ఇప్పుడు ఈ టాస్క్ జరుగుతుందో ఫన్ టాస్క్లో భాగంగా ఆయన ఏదో మామూలుగా చెత్తలాగా ఏదో పడితే దాని గురించి వర్స్ట్ ఫెలో అన్నట్టుగా ఈమె తిట్టింది. ప్రేరణ ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఎలాగైతే ఆమె ఒకరినో వాళ్ళని వీళ్ళని కసురుకుంటూ ఉంటుందో, ఇప్పుడు చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతుంటే మామూలుగా అనేస్తాం కదా, ఏంట్రా మీకు గోర్లా వల్ల అన్నట్టుగా ఇలా అనేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా అనేస్తుంది అన్నమాట. తను మెగా చీఫ్ అవ్వడం వల్ల మరి ఏంటో కానీ ఓవర్ కేరింగ్ అయిపోయింది, ఓవర్ డామినేటింగ్ కైండ్ ఆఫ్ నేచర్ అనేది బయటకు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రేరణలో ఉన్న యాక్చువల్ ఫైటింగ్ స్పిరిట్
పక్కకి వెళ్ళిపోయి పెద్ద నసరా బాబు పిల్ల అనే ఫీలింగే వస్తుందన్నమాట ఎక్కువ మందికి. సో దానివల్ల టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్, టైటిల్ రేస్ అంటే అట్లీస్ట్ ఒక టాప్ రేంజ్ క్యాండిడేట్ అయిన ప్రేరణకి ఇది ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే విషయం అనే మనకి చెప్పాలన్నమాట. తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మగారు వచ్చి కంప్లీట్ కన్నడలో మాట్లాడేశాడు త్రూ అవుట్. ఆబ్వియస్లీ తెలుగు ఆవిడకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి పృథ్వీ అనగాడు బాగానే మేనేజ్ చేస్తున్నాడు తెలుగు. ఇంత ఇది ఉన్నా కూడా ఆబ్వియస్లీ తను ఉండేది గ్లామర్ ఫీల్డ్లో కాబట్టి తెలుగు సీరియల్స్లో కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డౌట్ లేకుండా అది వచ్చే దారులు అయితే ఉన్నాయి. వాళ్ళ అమ్మగారికి అవకాశం లేదు కాబట్టి రాలేదేమో అని చెప్పాలి. సో ఇక్కడ పృథ్వీ వాళ్ళ మదర్ పోగానే విష్ణుప్రియ వెంటనే ఆవిడ కాళ్ళకి దండం పెడుతూ పృథ్వీని కన్నందుకు థ్యాంక్ యూ అన్నట్టుగా అయితే చెప్పేస్తున్నారు అనమాట. అలా చెప్పేసిందే వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారు, నాకు ఆల్రెడీ బయట చెప్పారు, నువ్వు హౌస్లోకి వెళ్ళగానే విష్ణుని కాళ్ళు పట్టుకొని దండం పెట్టేస్తా చూడు అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టే యాస్టీస్గా జరిగింది అన్నట్టుగా అయితే ఆవిడ కూడా అనేస్తున్నారు అన్నమాట. సో అందరికీ ఓవరాల్గా మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి, విష్ణుకి యునానిమస్గా పృథ్వీ అంటే ఇష్టం కాబట్టి నిన్ను మ్యాక్సిమం కాకబెట్టడానికి చూస్తుంది అన్నట్టుగా అందరికీ అర్థమైపోయింది. సో అదే ఇప్పుడు విష్ణు కూడా ఎగ్జిబిట్ చేసేసింది అనమాట. సో వాళ్ళ అమ్మగారు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు మీకు ఓకేనా అమ్మా, విష్ణు ఓకేనా అన్నట్టుగా వీళ్ళు అడుగుతుంటే అన్నీ వాడి ఇష్టమే, వాడికి ఏమి ఇష్టమైతే నాకు అదే ఇష్టం అన్నట్టుగా ఆవిడ కూడా ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు. విష్ణు వాళ్ళ ఫాదర్ కూడా ఆబ్వియస్లీ కోర్స్ ఇప్పుడు ఆమె కోరుకుంటే ఆమెకి ఏది నచ్చితే అదే అన్నట్టుగా ఆయన కూడా ఉన్నారన్నమాట, ఓపెన్గా ఉన్నారు. కోర్స్ వాళ్ళిద్దరూ చాలా మేజర్స్ అయినాక పెద్దగా పేరెంట్స్ అబ్జెక్షన్ చెప్పేది ఏముంటుంది, కానీ కొన్ని ఇళ్లలో ఇంకా కొంతమంది ఉంటారు కదా, మా ఇళ్లలో అయితే తోసి తాట తీసేస్తారన్నమాట. ఒరే నీకెందుకురా అన్నీ మూసుకొని మీరు చూపించిన సంబంధం చేసుకోరే, సీదా మంచిగా ఫోటో దగ్గర మ్యాట్రిమోన్లో పెడతా ఫేస్ అని అంటే, అమ్మ మ్యాట్రిమోన్లో పెడతావా అసహ్యంగా ఉంటుందేమోనంట, ఏంట్రా అసహ్యమో, నువ్వేమన్నా ఇట్లా అమ్మాయిని వేసుకొని పార్కులు షికార్లు తిరిగినప్పుడు ఉంటుందా అసహ్యం, ఏంటి మ్యాట్రిమోన్లో పెడితే అసహ్యం ఉంటుందా అన్నట్టుగా వచ్చేస్తారనమాట. ఇది చాలా కామన్ ప్రతి ఇంట్లో. అబ్బాయి ఉన్న ఇంట్లో అయితే ఇది కామన్, అమ్మాయి ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది, మ్యాట్రిమోన్లో పెడతా అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, లేకపోతే ఇబ్బందిగా ఎంబారెస్గా ఫీల్ అవుతారా? అలాంటి ఇంట్రోవర్ట్స్కి ఖచ్చితంగా ఎంబారెస్గానే ఉంటారు మాస్టర్. ఎక్స్ట్రోవర్ట్స్ ఎంజాయ్ చేస్తారేమో కదా. ఆ రోజుల్లో మ్యాట్రిమోనీ యాప్ ఒక్కొక్కటి ఓపెన్ ఇవన్నీ ఎందుకు రివ్యూ చెప్పాలి కదా నేను. ఓకే ఫైన్. తర్వాత చూసుకుంటే పృథ్వీ వాళ్ళ అమ్మగారు చెప్పేది ఏంటంటే, నువ్వు మెగా చీఫ్ అవ్వాలంటే అందరితో మంచిగా ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇన్ని రోజులు ఉంటావని నేను అనుకోలేదు, ఉన్నావు చాలా మంచిది, నువ్వు నెక్స్ట్ మెగా చీఫ్ కూడా అవ్వాలంటే అందరితో మంచిగా ఉండు, లొల్లిలు పెట్టుకోకరా బాబు అన్నట్టుకైతే చెప్పేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ లాంటి వాళ్ళతో లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది, దానివల్ల వాళ్ళు వేసే ఓట్లు వేయకపోవడం, వాళ్ళు సపోర్ట్ చేయాలనిపించకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి తద్వారా పృథ్వీకి ఆ యాంగిల్లో మెగా చీఫ్ అవ్వడానికి కష్టమవుతుందేమో అన్నట్టుగా వాళ్ళ అమ్మగారికి అనిపించి ఆ విధంగా అయితే చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే మెగా చీఫ్ అవ్వడానికి ప్రతిసారి హౌస్ మేట్స్ సపోర్ట్ ఉండాలని లేదు కదా, కానీ విష్ణుప్రియ లాంటి వాళ్ళకి హౌస్ మేట్స్ సపోర్ట్ వల్లే మెగా చీఫ్ అయితే అయింది కాబట్టి మేబీ అలాంటి అవకాశం వాళ్ళ కొడుకు కూడా వస్తే అందరితో మంచిగా ఉంటే అందరు సపోర్ట్ చేస్తారు కదా అన్నట్టుగా ఒక తల్లి కోరిక అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే నామినేషన్ చేయాలనుకుంటే నీ ఓన్ డెసిషన్తో చేయరన్న ఆయన, పక్కోళ్ళది వద్దు, అండ్ పక్కోళ్ళతో నీ డిస్కస్ చేయొద్దు, నువ్వు ఎటువంటి ప్లాన్స్ వద్దు, నామినేషన్ గురించి అట్లా ఎటువంటి చర్చలు పెట్టొద్దు, నీకేమనిపిస్తే అది చేసే అన్నట్టుగా చెప్పేశారు. ఇది ఎగ్జాక్ట్ పాయింట్. లిటరల్గా నామినేషన్స్ గురించి వీళ్ళు ఎంత డీటెయిల్గా చర్చిస్తారు, ఒరే నువ్వు వాళ్ళని చేయి, నువ్వు వీళ్ళని చేయి, నువ్వు వాళ్ళని చేయి అన్నట్టుగా అందరూ తలా ఒక్కొక్కరిని వేసుకుంటూ వెళ్తారనమాట. దానివల్ల జరిగేది ఏంటి, వాళ్ళు నామినేట్ అవ్వడమో లేదో పక్కన పెడితే వీళ్ళు మాత్రం చాలా బ్యాడ్ అవుతున్నారు. సో బ్యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు ఎవరినైతే నామినేట్ చేశారో వాళ్ళకి ఇది పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది. గౌతమ్ లాంటి హీరో ఇవాళ పుట్టుకు రావడానికి కారణమే వీళ్ళ బిచ్చింగులు. సో ఆ బిచ్చింగుల మూలంగా జరిగే నష్టం ఏంటో వాళ్ళ అమ్మగారికి తెలుసు కాబట్టి ఈ సజెషన్స్ అనేవి ఇస్తున్నారనమాట. సో ఇంకోటి ఏంటి, నువ్వు సేవ్ అయినప్పుడు ఆడియన్స్కి సరిగ్గా థ్యాంక్స్ చెప్పట్లేదురా, సరిగ్గా చెప్పు అంటే, సరే ఇప్పటి నుంచి ఇట్లా జస్ట్ అట్లా కిస్ ఇస్తున్నాను అన్నట్టుగా అయితే ఆయన చెప్తున్నాడు అనమాట. తర్వాత కాదు బేసిక్గా మా క్లాన్ అన్నట్టుగా నాకు ఉంటుందంటే, క్లాన్ లేదు ఏం లేదు, ఇప్పుడు అంతా ఒకటే కదా అట్లనే ఉండు అన్నట్టుగా అయితే కలిసికట్టుగా ఉంటారు. ముఖ్యంగా పృథ్వీకి క్లాన్ అనే ఫీలింగ్ ఆ రేంజ్లో ఉన్న ఫీలింగ్ ఇంకెవరికి లేదేమో అన్నట్టుకైతే అనిపిస్తుంది. బీభత్సమైన ఫీలింగ్ ఉంటుంది, మా క్లాను మా వాళ్ళు నా వాళ్ళు అసలు ఆ క్లాన్ వైల్డ్ కార్డ్స్కి మాకు అసలు సంబంధమే లేదు అన్నట్టుకైతే చాలా టైట్గా అయితే ఉంటాడు. అదే వాళ్ళ అమ్మగారు కూడా మెన్షన్ చేసి బాగా చెప్పారు అన్నట్టుగా నాకు అనిపించింది అన్నమాట. తర్వాత
వాళ్ళ అమ్మగారికి కూడా విష్ణు అంటే ఇష్టం అంట. వెరీ గుడ్. సో విష్ణు అంటే ఇష్టం అంటే డౌట్ లేకుండా, సో ఇండైరెక్ట్గా నువ్వు కూడా ఒప్పుకోరా నాయన, ఒప్పుకుంటే మంచిగా హ్యాపీగా ఇద్దరు పెళ్లి చేసుకొని చిలక కోరికల్లాగా ఉంటారా మా ఇంట్లో, హ్యాపీగా ఉండొచ్చు అన్నట్టుగా అయితే ఆవిడ కూడా బాగా ఇష్టంగానే ఉంది. బట్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు మాస్టర్, వాళ్ళ కొడుకుని అంత బాగా అంత ఇదిగా ప్రేమిస్తూ అంతకి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు దగ్గరుండి చూసుకుంటుంటే ఏ తల్లికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విష్ణుకి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది కాబట్టి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల విష్ణు నామినేషన్స్లో లేని వీక్లో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ పృథ్వీకి వేస్తారు అనే ఒక్క స్వార్థం కూడా ఉంటుంది. ఆ స్వార్థం ఉండడంలో తప్పేం లేదు కదా, ఎందుకంటే వాళ్ళ కొడుకుని చాలా ముందు ఉండడానికి, ముందడుగు వేయడానికి, చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉండడానికి ఏ తల్లి మాత్రం కోరుకోడు. అలా కోరుకోవడం కోసం, అలా వాళ్ళ కొడుకుని చూసుకోవడం కోసం ఎవరు ఎలాగైనా ఏ స్వార్థం చూపెట్టినా కూడా నా దృష్టిలో అయితే తప్పైతే కాదు. వాళ్ళ అమ్మగారు కూడా అలాగే చూపెట్టడంలో ఐ డెంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ అన్నట్టుగా నాకు అర్థమైందనమాట. అండ్ తర్వాత సో ఇంకా ఎలా అనిపిస్తుంది హౌస్ అది అంటే, ఓకే జస్ట్ టైంపాస్ బాగానే అవుతుంది అన్నట్టు, అంటే టైంపాస్ అవుతుందా దేంతోనే, గొడవలతోనా అన్నట్టుగైతే చెప్పేశారు. గొడవలు పెట్టుకోకరా బాబు, దానివల్లే పెద్ద రచ్చరచ్చ అవుతుంది బాగా అన్నట్టుగా ఆ కైండ్ ఆఫ్ ఇవ్వాల్సిన ఖచ్చితమైన ఇన్పుట్ అయితే ఇచ్చారు. కానీ పృథ్వీ ఏమైనా మారే క్యాండిడేటా అంటే మారితే పృథ్వీ ఎందుకు అవుతాడు అది. అండ్ తర్వాత గేమ్స్లో నిజాయితీగా ఆడు, టాస్కులు ఏవైతే ఇస్తారో నిజాయితీగా ఆడు, మోసం చేయకు అన్నట్టుగా అన్నారు. ఇది ఫెంటాస్టిక్ పాయింట్. అసలు ఏమన్నంటే అందులో ఏదో ఒక మెలిక బయటికి లాగి ఏదో విధంగా రాంగ్ వేలో ఆడి మోసం చేసి ఆడి అట్లా ఆడుతుంటే ఏమనిపిస్తుంది, వాళ్ళ టాస్క్ వరకు విన్ అవుతున్నారేమో, ఆ టాస్క్ వరకు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని కిందికి మీదకి చేసి విన్ను అన్నట్టుగా అనిపించుకుంటున్నారేమో. బట్ ఆడియన్స్లో ఏమవుతున్నారు, విన్ అవ్వాల్సిన టాస్కులు కాదు కదా మాస్టరు, టైటిల్ కదా. ఇలాంటి టాస్కులు, నెంబర్ ఆఫ్ టాస్కులు విన్ అవుతే టైటిల్ ఇచ్చేస్తామని బిగ్ బాస్ ఏమని చెప్పాడా? ఫస్ట్ వీక్లో ఏ ఆడియన్స్ సపోర్ట్ అయితే కావాలో మీరు సేవ్ అవ్వడానికి, లాస్ట్ వీక్ ఫినాలే వీక్లో కప్పెత్తడానికి కూడా అదే ఆడియన్స్ సపోర్టే కావాలి. మధ్యలో వచ్చే టాస్కులు కానీ మిగతావి కానీ అవన్నీ అప్పటికప్పుడు మీలో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి తప్పితే ఆడియన్స్ని అవి ఏ మేరకు కూడా ఇంప్రెస్ అయితే చేయవు. ఆడియన్స్ని అబ్బా మా ఓటు టాస్కులు బాగా ఆడుతున్నాడు కాబట్టి ఓట్లు వేద్దాం అన్నట్టుగా ఆడియన్స్ ఎవరైనా ఉంటారా? ఎవరున్న టాస్కులు మెయిన్ అనేది, ప్రైమరీ అనేది ఎప్పుడు అవ్వదు. ఆడియన్స్కి ఆ పర్టికులర్ వీక్లో ఆ పర్టికులర్ టాస్క్లో వాళ్ళు ఎంటర్టైన్ అవ్వడానికి, అరే భలే ఎంటర్టైన్ చేశాడు కదా, భలే చేశారు అన్నట్టుగా అనిపించుకుంటారు. కానీ అవి అసలు యూజ్ అవ్వవు. ఎందుకంటే మనం చూసాం కదా, టాస్కులో అస్సలు ఆడిన వెళ్ళిన రాహుల్ సిబ్లిగన్స్ టైటిల్ విన్నర్ అయ్యారు, బిందు మాధవి టైటిల్ విన్నర్ అయింది. ఇట్ హ్యాపెండ్ అది. అండ్ తర్వాత గెలవకపోయినా కూడా నువ్వు హానెస్ట్గానే ఆడు, నువ్వు ఏదో గెలవాలనే ప్రయత్నం కాకుండా గెలవకపోయినా నో ప్రాబ్లం, హానెస్ట్గా ఉండన్నట్టుగా చెప్తున్నారు. ఫెంటాస్టిక్. అండ్ తర్వాత వాళ్ళ అమ్మగారు ఏదైతే ఆ టాస్క్ ఆడారో వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, నువ్వు గెలవకపోయినా పర్లేదురా బాబు, హానెస్ట్గా ఉండు, హానెస్ట్గా ఆడు టాస్క్లు అన్నట్టుగా, మోసం చేయొద్దు అన్నట్టుగా అన్నారా? ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన టాస్క్ ఏంటి, ఆ బాల్స్ ఆ నెట్లో తన్నేసేయాలనే కదా. తన్నేసే క్రమంలో అందులో 3 balls మాత్రమే ఆవిడ అనుకున్న విధంగా పడ్డాయి. 4th ball పడలేదు. కానీ 4th ball పృథ్వీ తీసుకెళ్ళి ఆయన కాలుతో నన్ను వేసి బిగ్ బాస్ 4 balls అన్నట్టుగా అంటుండు. అఫ్కోర్స్ అది కామెడీ కన్నా కూడా వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారో, హానెస్ట్గా ఉండరా బాబు అనుకున్నప్పుడు అది కూడా హానెస్ట్గా ఉండొచ్చు కదా. వై అన్నెసరీ? అది నువ్వు ఎంటర్టైన్మెంట్కి చేసినా ఏ దానికి చేసినా కూడా అది రాంగ్ అన్నట్టే అది. తర్వాత గౌతమ్ వాళ్ళ బ్రదర్, ఇది కదా యాక్చువల్ మజా అన్నట్టుగా నాకు అనిపించింది. మామూలుగా ఇప్పుడు ఒక టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్కి అంత సింపుల్గా వేసేసారు ఏంట్రా ప్రోమో. మామూలుగా ఇప్పుడు నబీల్కి నిఖిల్కి ఏమో డైరెక్ట్ సోలో ప్రోమోస్ వేసేసి, గౌతమ్కి కూడా అదే రేంజ్ హైలైట్ అయ్యే ప్రోమో వేయకుండా ఎందుకు ఇంత పృథ్వీ ప్రోమోతో కలిపి అది కూడా గౌతమ్వి ఏదో 3-4 షాట్లు నామకే వాస్తే వేసినట్టుగా వేశారనమాట.
డీటెయిల్గా అయితే వీళ్ళు ఆ ప్రోమోలో కూడా పృథ్వీ వాళ్ళ అమ్మగారే హైలైట్ అయ్యారు. సో ఇలా గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చి సీతాఫల్ తీసుకొచ్చారు యష్మికి, అది హైలైట్. ఏ సీతాఫల్ అయితే వీళ్ళు హౌస్లో రచ్చ అయిపోయిందో ఆ సీతాఫల్ అది కూడా యష్మికి ఇచ్చి పంపడం ఏంటో బాగుంది. అండ్ తర్వాత అయితే ఏదో ప్రేరణకి ఇచ్చుంటే బాగుండే అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మేజర్గా డిస్టర్బ్ అయింది ప్రేరణనే కాబట్టి, ఆ మెగా చీఫ్ ఆమె ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి. అండ్ తర్వాత ఇప్పుడు వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు ఏ రేంజ్లో చెప్పాడు మాస్టరు. అసలు ఆ బ్రెయిన్కి ఎన్ని వందల నమస్కారాలు చెప్పినా తక్కువే అనిపిస్తాయి నాకు. ఇప్పుడు మామూలుగా మనం రివ్యూలో ఏం చెప్పుకున్నాం, ఒరే నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఆ రేంజ్లో ఇన్పుట్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు అన్ని రేంజ్లో ఇన్పుట్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళెవరూ గౌతమ్ మీదకి అగెయిన్స్ట్గా వెళ్ళరు కదా. ఇప్పుడు మండే రోజు వచ్చే నామినేషన్స్లో కూడా గౌతమ్ని నామినేట్ చేసే విధంగా ఉండరు కదా, నామినేట్ చేయరు కదా. మరి ఇప్పుడు ఎలా రా గౌతమ్కి ఫుటేజ్ ఎలా వస్తుంది, గౌతమ్ కావాల్సిన ఆ కవరేజ్ కానీ ఆ హైలైట్ అవ్వడం కానీ అది ఎలా జరుగుతుంది అన్నట్టుగా మనం ఏదైతే అనుకున్నామో ఇవాళ మార్నింగ్లే నేను గౌతమ్ మీద స్పెషల్ వీడియోలో ఈ పాయింట్స్ అన్ని నేను మెన్షన్ చేశాను. చేశానో లేదో వాళ్ళ బ్రదర్ యాస్టీజ్గా అవే దింపేస్తాడంటే ఆబ్వియస్లీ దీని షూటింగ్ ఎపిసోడ్ నిన్ననే అయిపోయింది అనుకోండి. సో ఆ గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా యాస్టీజ్గా పాయింట్లు చెప్తున్నా నాకు భలే అనిపించింది అన్నమాట. ఏంటి ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇన్పుట్స్ వచ్చినాయి నీతో జాగ్రత్తగా ఉండమని. సో వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్లీ నిన్ను టార్గెట్ చేయడం అనేది ఆగుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకో ఆ విషయం అన్నట్టుగా చెప్పారు. హైలైట్ పాయింట్ ఇది, దీనికి మించిన పాయింట్ ఉండదేమో అనిపించే విధంగా పాయింట్ అయితే చెప్పేస్తారు. తర్వాత ఈ ట్రయాంగిల్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి లవ్వులు బాండ్సే పెట్టుకోకుండా అసలు కంప్లీట్గా దూరంగా ఉండు. బాండ్స్ అంటే ఓన్లీ లవ్వులనే కాదు, ఈ సిస్టర్ బ్రదర్ బాండ్స్ కూడా అక్కర్లేదు, సోలోగా ఉండు, సోలో కాడు అన్నట్టుకైతే ఓపెన్గా చెప్పేశాడు. ఇంకోటి ఇప్పుడు వాళ్ళకి ఏవైతే ఇన్పుట్స్ వచ్చాయో ఆ ఇన్పుట్స్ వల్ల ఇప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా అయితే ఆయన చెప్తున్నాడు అనమాట. ఏదైతే విడిపోయిన ట్రయాంగిల్ అంటే యష్మికి ఇన్ని రోజులు గౌతమ్ ట్రై చేశాడు, కానీ గౌతమ్ ట్రై చేశాడు. యష్మి ఏంటి కేవలం గౌతమ్ని వాడుకోవాలని చూసిందన్నమాట తన స్వార్థానికి. నిఖిల్కి కుళ్ళు తెప్పియడానికి గౌతమ్ చేత అన్నం ప్లేట్ తీసుకురమ్మండం కానీ ఇలాంటివన్నీ చాలా చేసింది. జస్ట్ ఆ నిఖిల్ని ఉడికించడానికి మాత్రమే గౌతమ్ని వాడుకుంది. వెరాస్ ఇప్పుడు గౌతమ్కి కంప్లీట్గా ఆ యాంగిల్ అనేది కట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు రామ్ అన్నట్టుగా చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి టైంలో ఇప్పుడు నిఖిల్కి కానీ యష్మికి కానీ గౌతమ్తో జాగ్రత్తగా ఉండు అనే ఆ ఇన్పుట్స్ అనేవి వచ్చాయి కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ అర్థమై ఉంటుంది కదా నిఖిల్కి కానీ మన యష్మికి కానీ. సో ఇప్పుడు మేము గౌతమ్ని టార్గెట్ చేయడం వల్ల కుర్రోడికి బయట బాగా పబ్లిక్ లవ్ అనేది దొరుకుతుందన్నమాట. మేము మామూలుగా చేసేది అది గౌతమ్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మేము ఏం చేయాలి, గౌతమ్ని టార్గెట్ చేయకూడదు. సో ఇప్పుడు గౌతమ్ని ఏదో విధంగా ప్రసన్నం చేసుకునే విధంగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసే క్రమంలో యష్మికి ఉండే ఆయుధం ఏంటి, గౌతమ్కి యష్మి మీద ఫీలింగ్స్ ఉండడం. ఆ ఫీలింగ్స్ ఉన్న ఆ పాయింట్ని యష్మి ఇప్పుడు మళ్ళీ వాడుకొని ఆ లవ్ అనేది మళ్ళీ ఉన్నట్టుగా యాక్టింగ్ చేసే అవకాశం అయితే ఉంది. అందుకే వాళ్ళ బ్రదర్ అంత బాగా ఆలోచించి వాళ్ళకు వచ్చిన ఇన్పుట్స్ వల్ల ఇప్పుడు ట్రయాంగిల్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది చూసుకున్నట్టుగా కూడా అన్నారు. ఏం బ్రెయిన్ రా అబ్బాయి, హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య, నీలాంటి ఒక అన్న నాకు ఉండేనా ఈ పాటికి ప్రధానమంత్రి అవుతున్నావు నేను నీవే. అండ్ తర్వాత నిన్ను మెగా చీఫ్గా కంటెండర్గా తీసేసినా కూడా నువ్వు ఎవరు ఫౌల్ ఆడుతుండ్రో ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతుండ్రో ఇలాంటివన్నీ నువ్వు అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి నువ్వు ఒక వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం నామినేట్ చేయడం నువ్వు చేస్తూ ఉంటే అలాంటి వాటిల్లో నువ్వు స్టాండ్ అవుట్ అవుతావు, నీకంటూ ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది అన్నట్టుగా చెప్పారు. అండ్ తర్వాత నిన్ను ఎవరైనా ట్రిగ్గర్ చేసినా కూడా రియాక్ట్ అయ్యే విధానం, ఆ అగ్రెషన్ ఎలా ఉండాలంటే ఒక స్వాగ్తో కూడిన అగ్రెషన్ ఉండాలి. నువ్వెంట నాకు చెప్పేది అన్నట్టుగా అట్లా పిచ్చి కళ్ళు కాంపౌండ్ దగ్గర లొల్లిలు పెట్టుకున్నట్టే పృథ్వీ ఎలాగైతే పెట్టుకుంటాడో ఆ కైండ్ ఆఫ్ లొల్లిలు కాకుండా డీసెంట్గా అవునా మచ్చా, అంత లేదు మచ్చా, మనం చూసుకుందాం, నా సంగతి నీకు తెలియదు ఇలాంటివి. నేను ఏంటంటే ఇప్పుడు కడియం ఉంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇష్యూ అదే కదా, మొన్న నామినేషన్స్లో పృథ్వీ వర్సెస్ గౌతమ్ ఎలా అయిపోయింది, కడియంతో ఇలా పట్టుకుంటున్నావు, కడియం ఇట్లా గుచ్చుకుంటుందంటే నేను పట్టుకోవాలంటే కడియం అక్కర్లేదు, నేను డైరెక్ట్గానే పట్టుకుంటాను అన్నట్టుగా పృథ్వీ అన్నాడు కదా, ఎంత యాటిట్యూడ్తో అన్నాడు అది. సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ని గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు, అచ్చా మచ్చా
ఇలాంటి యూనో వార్నింగ్లు ఏమన్నా ఉంటే ఇంకెవరికైనా ఇవి మచ్చా నాకొద్దు అన్నట్టుకైతే చెప్పిన విధానం ఎలా ఉంది, ఫుల్ స్వాగ్తో లేదు, ఆ కైండ్ ఆఫ్ స్వాగ్ అగ్రెషన్నే గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా అదే కరెక్ట్, నువ్వు అలాగే ఉండు అన్నట్టుకైతే చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్, ఫ్యాంటాస్టిక్. ఎప్పుడైనా సరే రియాక్ట్ అయ్యే విధానం కళ్ళు కాంపౌండ్ దగ్గర లొల్లుల్లాగా కాకుండా ఆ స్వాగ్తో కైండ్ ఆఫ్ రియాక్షన్లే చాలా బాగుంటాయి. సో వాళ్ళ బ్రదర్ అవి పర్ఫెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చాడు. ఆయన ఇన్పుట్స్ ఇవ్వకముందే గౌతమ్ ఆల్రెడీ అదే కైండ్ ఆఫ్ రియాక్షన్లే ఆల్రెడీ హౌస్లో ఇస్తున్నాడు కూడా. సో అన్నదమ్ములు ఇద్దరు దొందే మాస్టర్, మ్యాక్సిమం ఫుల్ స్టఫ్ ఉన్నోళ్ళు. లాస్ట్ సీజన్లో ఏదో ఆ అశ్వత్థామ అనే ఒక్క పాయింట్ వల్ల బాగా నెగిటివ్ అయ్యి జోకర్ అయ్యాడు, కానీ లేకపోతేనా లాస్ట్ సీజన్లోనే లాస్ట్ సీజన్ స్పై వర్సెస్ స్పా అన్నట్టుగా ఆ 2 బ్యాచ్ల గురించి మాత్రమే పట్టించుకొని గౌతమ్ మీద పెద్దగా ఆడియన్స్ కాన్సన్ట్రేట్ చేయలే. కానీ ఇప్పుడు స్పై వర్సెస్ స్పా 2 లేవు కాబట్టి గౌతమ్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు పడుతుంది. ఫుల్ కుర్రోడ్లో బాగా మ్యాటర్ ఉంది, ఇంత స్టఫ్ ఉందని ఇప్పుడు మెల్లగా తెలుస్తుంది. కాబట్టి డౌట్ లేకుండా గౌతమ్ ఈజీగా స్టేజ్ మీద వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అవుతాడు అన్నమాట. అది విన్నరా రన్నరా దేవుడు ఎరుగు, కానీ డౌట్ లేకుండా రెండిట్లో ఒక్కడైతే డౌట్ లేకుండా అయిపోతాడు, రాసి పెట్టేసుకోవచ్చు అంతే. ఎందుకంటే ఈ లెవెల్ ఇన్పుట్స్ రావడం అండ్ ఈ లెవెల్ ఇన్పుట్స్ రాకముందే గౌతమ్ అదే కైండ్ ఆఫ్ వేలో తను ఉండగలగడం, ఏ పరంగా చూసుకున్నా ఫెంటాస్టిక్గా ఉన్నాడు గౌతమ్, అట్మోస్ట్ పర్ఫెక్ట్. ఇంతకు మించిన పర్ఫెక్షన్ ఏముంటుందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది వాళ్ళ బ్రదర్ చెప్తుంటే కానీ గౌతమ్ ఉన్న విధానాన్ని. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ అట్ట ఆ సాంగ్ ఏదో వీళ్ళిద్దరిని అక్కడ నిల్చోబెట్టి బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తుంటే పర్ఫెక్ట్గా ఉండేదని నాకు అనిపించింది అనమాట. అండ్ తర్వాత నువ్వు అనుకున్న దానికి దగ్గరలో ఉన్నావు అన్నట్టుగా అన్నాడు. అనుకున్న దానికంటే ఆబ్వియస్లీ ట్రోఫీ లిఫ్ట్ చేయడానికి చాలా దగ్గరలో ఉన్నావు. ఇదేదో మామూలుగా ఇలా మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే ఏముంది ఎవరైనా అలాగే చెప్తారు, ఎంకరేజ్మెంట్కి చెప్పారు అన్నట్టుగా అనుకుంటారేమో అని ఆయన ఇంకా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒరే మన అమ్మో నానో వస్తే నీకు ఇలా చెప్పే అవకాశం లేదని, వాళ్ళు ఇలా చెప్పలేరని నేను వచ్చినా అంటేనే చూసుకో, ఆలోచించుకో, అర్థం చేసుకో అన్నట్టుగా అయితే చెప్తాను అన్నమాట. నేను వచ్చినా అంటే చూసుకో అంటే నీకు నిజంగా ఆ అవకాశం ఉంది, ట్రోఫీ లిఫ్ట్ చేసే అవకాశం ఫుల్గా ఉంది, చాలా దగ్గరలో ఉన్నావు చూసుకో అన్నట్టుగా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఈజీగా బయట ఏం జరుగుతుందని పూసగుచ్చినట్టుగా చెప్పేశాడు గౌతమ్. ఇప్పుడు వాళ్ళ అన్న ఇచ్చిన ఇన్పుట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి ముందుకెళ్తే మాస్టరు గౌతమ్ అసలు ఆపనే లేడు, ఎవ్వరు ఆపలేరు, డౌట్ లేకుండా ఈజీగా సీజన్ టైటిల్ విన్నర్ అయిపోతాడు అంతే. అండ్ తర్వాత వాళ్ళ రోహిణి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్రదర్ని అత్తగారిని మామగారిని అడిగానని చెప్పండి అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. ఏదో ఫన్ కోసం అది చెప్పే విధానం చాలా బాగుంది అనిపించింది. అండ్ ఫైనల్గా అయితే 50,30,000 ప్రైజ్ మనీ అయితే అయిపోయింది అనమాట. ప్రతి సీజన్లో 50 lakhs హైయెస్ట్ ప్రైజ్ మనీ ఉంటే ఈసారి 50 lakhs హైయెస్ట్ ప్రైజ్ మనీ ఉంటే 50 lakhsకి పైన ప్రస్తుతానికి అయితే అయిపోయింది అనమాట. మన సీజన్ చూస్తే ఇంకా నెల ఉంది కాబట్టి నెల రోజుల్లో ఇంకెంత యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వకుండా కొంచెం కట్ అయ్యే కార్యక్రమాలు ఏమైనా పెడతారా? నాకెందుకో కట్ అయ్యే కార్యక్రమాలు ముందు పెడతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. లాస్ట్ సీజన్లో అంతకుముందు సీజన్లో పెట్టినట్టు. లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంత ఇంట్రెస్టింగ్గా. ఇది జస్ట్ వైల్డ్ గెస్ అనమాట. ఈ గెస్ కరెక్ట్ అయితే కింద ఆ టాస్క్ బిగ్ బాస్లో వచ్చే రోజు కింద బ్రదర్ నువ్వు ఆ రోజు చెప్పావు కదా అన్నట్టుగా మీరు నన్ను అప్రిషియేట్ చేస్తే నాకు అదే చాలు మాస్టర్. ఫైనలీ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్టేక్ అండి మాస్టరు, సెకండ్ పడుతుంది లైక్ కొట్టడానికి, ఆ సెకండ్ నా కోసం వేచించలేరా దయచేసి. బాయ్.